మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అంతా ఒక శుభ సందర్భము, ఒక పండగ రోజు అని చెప్పుకోవచ్చు. మనము శ్రీశైలం నుంచి కుప్పంకి నీళ్లు వచ్చినాయి. వచ్చి కూడా 4-5 రోజులు అవుతా ఉంది. వాళ్ళ గొంతుల్లో తేమ తెడిసి శ్రీశైలం నుంచి 3,865 కోట్లు ఖర్చులు పెట్టి 770 కిలోమీటర్లు రోడ్డు కాలువ పనులు చేసి ఈరోజు చుక్క నీరు కూడా వేస్ట్ కాకుండా కాలువకి గంట పోయే నీళ్ళల్లో 10 నిమిషాలే సాగి చెరువులు నింపుతూ కుప్పంలో ఒక పక్క నుంచి చెరువులకి నీళ్లు రైతుల కళ్ళల్లో ఆనందం చూడడానికి వదులుతూ వస్తున్నారు మన చంద్రబాబు నాయుడు గారు. అదే విధంగా ఈ రోజు మహిళలందరూ కానీ రైతులు కానీ ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టేజ్ తీసుకుంటూ ఒకరిదనే ఏమీ లేకుండా ఫ్రీ బస్ అయితే ఏమి, ఫ్రీ మహిళలకు ఏదైతే సూపర్ 6 లో అన్ని ఇది ఇచ్చున్నాడో సారు అవన్నీ పూర్తి చేస్తూ వస్తూ పోలవరం ప్రాజెక్టుకి అందరూ 4 ఏళ్లలో 3 ఏళ్లు పడుతుంది అనుకుంటే కేవలం 13 నెలల్లోనే పూర్తి చేసిన ఘనత మన చంద్రబాబు నాయుడు సార్దే. అదే విధంగా చెప్పుకుంటూ పోతా ఉంటే ప్రతి ఒక్క పని కూడాను ఆ గవర్నమెంట్ ఏమి చేయకపోయినా చేసినాము. ఇంతకు ముందు మన మినిస్టర్ మేడం మాట్లాడింది, రోజా మేడం గారు, తిరుమల కొండపై కూడా బస్సు ఫ్రీ ఇవ్వాలని. ఆమెకి ఏమన్నా బుద్ధి జ్ఞానమో చదువు ఉంటే ఆమె అట్లా మాట్లాడదు. ఘాట్ సెక్షన్ బస్సు ఫ్రీ పెడితే జనాల్ని కంట్రోల్ చేయడం ఆమె వల్ల అవుతుందా, మన వల్ల అవుతుందా? ఏదన్నా జరిగితే మన గవర్నమెంట్కే చెడ్డ పేరు. దయచేసి అట్లా వాళ్ళు మాటలు పట్టించుకోకుండా ఈ రోజు పెట్టిండే ఫ్రీ పథకాలే చాలు అవుట్నే సద్వినియోగం చేసిన మహిళలు చాలా ఆనందంగా ఉన్నారు. ఈ రోజు కూడా ఈ పూజ చేయాలంటే మహిళలే ముందుకొచ్చి మనకి ఇచ్చిన గవర్నమెంట్ పథకాలన్నీ సద్వినియోగం చేసుకునేదానికి మనం రెడీగా ఉన్నామని సంతోషం తెలుపుతున్నారు. అదేవిధంగా ఇంకా చెప్పుకుంటూ పోతా ఉంటే ప్రతి ఒక్కటి కూడా చేసి ఉన్నారు సారు. అదే లాస్ట్ ఇయర్ 2 ఏళ్లప్పుడు కుప్పంలో ఇంద్రనివ నీళ్లు ఓపెనింగ్ చేసినప్పుడు ట్యాంకర్లతో తెప్పించిన జగన్మోహన్ రెడ్డి సారు మరుసటి రోజు కొందరికి నీళ్ళు లేవు కాలువలో. ఈ రోజు సార్ పూజ చేసేసి పోతే మన సీఎం సార్ గారు 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఇంక ఈ ప్రాజెక్ట్ ఇట్లే ఉంటుందని ఆయన మనకు హామీ ఇచ్చినారు. అదే విధంగా రైతులకి 1 by 1 నియోజకవర్గం స్థాయి పల్లెలకంతా కూడా నీళ్లు సరఫరా చేసే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. చాలా పెట్టుబడితో 13 నెలలకి చెప్పిండే మాటలన్నీ మన గవర్నమెంట్ నిలబెట్టుకుంటుంది. దయచేసి అందరూ కూడాను ఈ గవర్నమెంట్ అర్థం చేసుకొని అది లేదు ఇది లేదు అనుకుండా వచ్చిండే వాటిని సద్వినియోగం చేసుకొని మన ఈ గవర్నమెంట్ సహకరించి దాన్ని అంతా సద్వినియోగం చేసుకుంటారని తెలియజేసుకుంటూ శుభదినంగా పరిగణించాలి. ఎన్నో ఏళ్ల రాయలసీమ ప్రాంత పడమటి ప్రాంతాలైన రైతులకు నెరవేరిన కోరికగా నీళ్ల సమస్యని ఈరోజు గవర్నమెంట్ ఏర్పడిన 13 నెలలకే ఈ వాటర్ సమస్యను కుప్పం వరకు తీసుకొస్తానని మాట మీద నిలబడిన మగధీరుడు మన ప్రజానాయకుడు గౌరవ ముఖ్యమంత్రి వారికి పాదాభివందనం చేసుకుంటూ మా మండలం తరపున, అలాగే ఎన్నో రోజులుగా ఈ నిరంతర కార్యక్రమాన్ని 13 నెలల్లోనే ఈ కాలువకు సంబంధించిన లైనింగ్ కూడా రెడీ చేసి ప్రతి నీటిని చుక్కబొట్టి లాస్ట్ మన రాష్ట్ర సరిహద్దు అయినటువంటి కుప్పం ప్రాంతానికి తీసుకొచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కిందని ఈరోజు అందరి సమక్షంలో తెలియజేస్తున్నాను. ఈరోజు రైతు దినం. రైతు కళ్ళులో బాధను చూసిన రోజు ఇబ్బందికరమైన ప్రభుత్వం వస్తుందనే కాకుండా కళ్ళల్లో ఆనందం చూసిన శుభదినంగా ఈరోజు పరిగణిస్తూ ఇది మంచి పరిణామమని దీనికి గౌరవ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సహకారం కలిగించిన మా ఇన్ఛార్జి చల్లా రామహండ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై చంద్రబాబు, జై చంద్రబాబు. ఈరోజు జలహారతి కార్యక్రమంలో పాల్గొన్న కూటమి నాయకులు, మహిళలు అందరికీ నమస్కారాలు. ఎందుకంటే ఇదేమి సినిమా సెట్టింగ్ కాదు. లాస్ట్ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ప్రభుత్వంలో కుప్పానికి నీళ్ళు ఇస్తున్నామని చెప్పి ట్యాంకర్లతో ఒక రోజంతా స్టోర్ చేసి ఆ నీళ్ళని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర గేట్లు ఓపెన్ చేయించి స్విచ్లు ఆన్ చేయించి ఏదో పెద్దగా వాళ్ళే పైనుంచి వాటర్ తెప్పించినట్టు ఫీల్ అయిపోయినారు. మరుసటి రోజు పోయి కుప్పం ప్రజలు చూస్తే ఎక్కడొక్కడ ఎండిపోవడం జరిగింది. అదంతా సినిమా సెట్టింగ్ మాదిరి వేసి వాళ్ళు ఆ రోజు ప్రోగ్రాం చేసుకొని వెళ్ళిపోయినారు. ఈరోజు ప్రజలే కాదు, వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈరోజు వచ్చి చూడండి, హంద్రీనివా కాలువ శ్రీశైలం జలాలు ఎక్కడున్నాయి, ఈరోజు కుప్పం ఎక్కడుంది, అక్కడి నుండి ఇక్కడికి
యుద్ధ ప్రాతిపదికన 800 కిలోమీటర్లు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం, ఇది మన మంచి ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. ఇది ప్రతి ఒక్కరూ చూడొచ్చు. ఎవరైనా వచ్చి ఇదేం సినిమా సెట్టింగ్ కాదు, ప్రజలకు అందుబాటులో ఉండేది. ఇప్పటికే పరమ సముద్రము ఏదో చెరువు నిండిపోయి వచ్చింది కుప్పంలో. 1 by 1 అక్కడి నుంచి నింపుకుంటా చెరువులన్నీ ఫిల్ చేసుకుంటా వస్తారు. యుద్ధ ప్రాతిపదికన 350 కోట్లు 400 కోట్లు పెట్టి సైడ్ లైనింగ్లు కూడా వేయడం జరిగింది. 3300 కోట్లు. ప్రజలు గమనించాలా. బురద జల్లే కార్యక్రమాన్ని, చంద్రబాబు నాయుడు గారి పైన బురద జల్లే కార్యక్రమాన్ని మానుకొని వాళ్ళు నిజాలు మాట్లాడితే చాలా బాగుంటుంది. ఈరోజు కళ్ళు తెరిచి చూడండి, నిజమేది, సినిమా సెట్టింగ్ ఏది, డూప్ ఏది అనేది ప్రజలు బాగా గమనించినారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి వాళ్ళు మాట్లాడితే చాలా బాగుంటుందని తెలుసుకొని ఈరోజు మా మహిళలంతా రావడం జరిగింది. మహిళలు కూడా ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నారు. వారానికి ఒకసారి వీకెండ్లో వాళ్ళు కానీ వీక్ అంతా కష్టపడి ఉంటారు కాబట్టి వీకెండ్లో ఒకసారి అలా గుళ్ళకి వాటికి వీటికి పోయి వచ్చే మనశ్శాంతిగా వాళ్ళకి కూడా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ప్రభుత్వం చాలా బాగుంది. మా మహిళలు కానీ, అన్నదమ్ములు కానీ, ప్రజలు కానీ అందరూ ఈ కూటమి ప్రభుత్వాన్ని ఇలాగే కొనసాగించాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన అందరికీ, నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం.